సూర్యకుమార్ యాదవ్, మిచెల్ శాంట్నర్, బూమ్రా వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారు తెలుసా? ముంబై ఇండియన్స్ ని 59 రన్స్ తో గెలిపించేశారు అగైన్స్ ద ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ముంబై బికమ్స్ ద 4th టీమ్ టు క్వాలిఫై ఫర్ ద ప్లే ఆఫ్స్ ఆఫ్ 2025 ఐపీఎల్. అండ్ ఇవాళ గుజరాత్ టైటన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో అహ్మదాబాద్ లో ఆడబోతున్నారు ఎల్ఎస్జీతో. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? గుజరాత్ టైటన్స్ కి ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్ లో ఆ టాప్ 2 పొజిషన్ లో ఫినిష్ అవ్వచ్చు. సో ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇప్పుడు దాకా మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్, ఇట్ విల్ హెల్ప్ మీ గ్రో మై ఛానల్. ఎనీవేస్, నిన్నటి మ్యాచ్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. ఫైనలీ ఆ 4th టీం ఏంటో తెలిసిపోయింది మనకి. ఐపీఎల్లో క్వాలిఫై అయిన టీమ్ ఇస్ ముంబై ఇండియన్స్, ది మోస్ట్ డేంజరస్ టీం. చూడండి, ఒకసారి క్వాలిఫై అయిపోతే వేరే టీమ్స్ ఫియర్ చేయాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఇలాంటి సిచ్యువేషన్స్లో వచ్చి కంటిన్యూస్గా మ్యాచ్లు గెలుస్తాం. లాస్ట్ 8 మ్యాచెస్లో 7 మ్యాచెస్ గెలిచారు. క్యాన్ యూ బిలీవ్ ఇట్? ముంబై ఇండియన్స్ ఆ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయింది లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్లో. లాస్ట్ బాల్లో మీకు గుర్తుంటే లాస్ట్ ఓవర్లో ఓడిపోయారు ఆ మ్యాచ్, లేకపోతే ఆ మ్యాచ్ కూడా గెలిచే మ్యాచ్ అది. సో అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడుతున్నారు. కుడోస్ టు ముంబై ఇండియన్స్, ఎట్లయితే కంబ్యాక్ చేశారు ఈ ఐపీఎల్లో కదా, సూపర్. అయితే ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ టాస్ ఓడిపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్కి అడ్వాంటేజ్ ఉండింది టాస్ గెలిచిన తర్వాత. ఇన్ఫ్యాక్ట్ ఇనిషియలీ ముంబై ఇండియన్స్కి మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా త్వరగా వికెట్స్ పడిపోయినాయి. 58 for 3 7 ఓవర్స్లో. దాని తర్వాత ఇంకా గుర్తుంది, ఐ థింక్ దేవర్ లైక్ 16.3 ఓవర్స్లో 123. అప్పుడు హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. 4 వికెట్లు పడిపోయినాయి అక్కడ. హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పుడు 16.3 ఓవర్స్ అయిపోయినాయి. ఇక దాని తర్వాత ఓన్లీ 3 ఓవర్లు ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్లీ జరిగిన మిస్టేక్ నీకు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ ఫ్రమ్ ఎవరంటే మన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్. చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అంటే అప్పుడు దాకా టైం తీసుకున్నాడు బికాస్ పిచ్ సరిగా లేదు. లెట్ అస్ బీ హానెస్ట్, ముంబై ఇండియన్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి పిచ్ ఇస్తారని చెప్పేసి. ఐ డోంట్ నో, కంప్లీట్లీ టర్నింగ్ పిచ్, స్లో పిచ్ ఇచ్చారు. అది ఆల్మోస్ట్ బ్యాక్ ఫైర్ అయిపోయింది మీరు చూసిన బ్యాటింగ్లో. అయితే బాల్ పడుతుంది, గ్రిప్ అవుతుంది. విప్రా చేస్తుంటే, కుల్దీప్ యాదవ్ చేస్తుంటే బాల్ ఇంత తిరుగుతుంది. అందుకనే ఈవెన్ చూడండి, తిలక్ వర్మ స్పిన్నర్స్ని చాలా మంచిగా ఆడతాడు. తను స్ట్రగుల్ అయ్యాడు, రన్ బాల్ ఆడాడు తను కూడా. తను అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అయిపోయాడు. స్లోవర్ 1కి ముస్తఫిజున్ గుర్తానికి వెళ్ళి ఎడ్జ్ తీసుకొని తను అవుట్ అయిపోయాడు. సో ఇప్పుడు ప్రెషర్లో ఉండింది. ఇన్ కమ్స్ నవందీర్. ఈ టైంలో లాస్ట్ 3 ఓవర్స్ నమందీర్ చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. 300 క్లోజ్ టు స్ట్రైక్ రేట్ అయితే రన్స్, ఇంపార్టెంట్ రన్స్ కొట్టాడు కదా. అండ్ మీకు టు బి ప్రిసైజ్ చెప్పాలంటే లాస్ట్ 2 ఓవర్స్ వేర్ ద డిసైడర్ ఈ మ్యాచ్లో. ఏదైతే ఢిల్లీ క్యాపిటల్స్ చేశారో అక్కడ మ్యాచ్ మొమెంటం మొత్తం ముంబై వైపు వెళ్ళిపోయింది. లాస్ట్ 2 ఓవర్స్లో 47-48 రన్స్ కన్సీడ్ చేశారు 12 బాల్లో. ఇట్స్ నాట్ ఎ జోక్, అన్ని రన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఏంటి తెలుసా? జనరలీ ఈ పిచ్ ఎప్పుడైతే స్లో ఉందో మీరు చూసి అందరు బ్యాటర్ స్ట్రగుల్ అయింది. ఎందుకంటే బాల్ సర్ఫేస్ ఇది అనుకోండి, పిచ్ డ్రై ఉండటం వల్ల బాల్ పడిన తర్వాత ఆగి కటర్స్ వేస్తే ఆగుతుంది. బాల్ ఆగేసి వచ్చేసరికి బ్యాట్స్మెన్కి ఆ ఫాలో త్రూతో కొడతానికి పెద్ద షాట్స్ ఆడలేకపోతున్నారు. ఆ టైంలో టెన్షన్లో వచ్చి లాస్ట్ 2 ఓవర్స్ ఏం చేశారంటే 12 బాల్లలో ఒక్కటే స్లోవర్ 1 వేశారు. మిగతా అన్ని ఫాస్ట్ బాల్స్ వేశారు. చమీరా అక్కడ నిజంగానే. అండ్ ముఖేష్ కుమార్ ఓవర్లో 19th ఓవర్లో ఏదో సెకండ్ లాస్ట్ ఓవర్లో 27 రన్స్ వెళ్ళినాయి. దాంట్లో 21 రన్స్ వెళ్ళినాయి లాస్ట్ ఓవర్లో. బికాస్ దే డింట్ బాల్ స్లోవర్ 1. అస్సలు నిజంగానే మైండ్ఫుల్ లేరు. క్యాప్టెన్ చెప్పలే, కొడుతుంటే దగ్గరికి వచ్చి మొమెంటమ్ బ్రేక్ చేయలే, వేస్తూనే ఉన్నారు. ఫాస్ట్ యార్కర్ వేస్తున్నారు. దాన్ని క్యాపిటలైజ్ చేసుకొని సమీర్ రిజ్వీ, ఇన్ఫ్యాక్ట్ సమీర్ రిజ్వీ అంటున్నా అక్కడ కొట్టింది బ్రిలియంట్ షాట్ నమందీర్. సమీర్ రిజ్వీ అయితే ఆపోజిట్ టీం కదా. సో చూడండి ఎట్లయితే ఆడాడు నమందీర్, కవర్స్ పెంచి షాట్లు. సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ డెఫ్ టచెస్, థర్డ్ మ్యాన్ పక్క నుంచి ఫుల్ టాస్ తీసుకొని స్వీప్లు. బికాజ్ అన్నీ సీమప్ బాల్స్ అనమాట. అందుకని ఇంకా 180కి చేరుకున్నారు ఫైనలీ. అయితే కానీ అవుట్ స్టాండింగ్ నాక్ అయ్యాడు సూర్యకుమార్. చూడండి, వరల్డ్ క్లాస్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ఇన్ ద వరల్డ్ T20 ఫార్మాట్. ఎందుకంటే ఎవాల్వ్ అయ్యాడు. కండిషన్స్ చూసి స్లో ఉండేసరికి టైం తీసుకొని ఆడి దాని తర్వాత ఆపర్చునిటీ వచ్చినప్పుడు బౌలర్ని టార్గెట్ చేసి అప్పుడు కొట్టాడు. దట్ ఈస్ సూర్యకుమార్ యాదవ్ ఫర్ యూ. ఎనీ యంగ్స్టర్స్ ఒకవేళ చూస్తుంటే మ్యాచ్, యంగ్ బట్టింగ్ క్రికెటర్స్, దిస్ ఈస్ ద రైట్ ఇన్నింగ్ ఇట్లా ఆడాలి T20 ఫార్మాట్లో. ఎనీవేస్ 180కి చేరుకున్నారు ముంబై ఇండియన్స్. ఆల్మోస్ట్ మిడ్ బ్రేక్లో సూర్యకుమార్ యాదవ్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అప్పుడే చెప్పాడు అబోవ్ పార్ స్కోర్ ఇది, పిచ్ మీద కొన్ని రన్స్, ఒక 20 రన్లు ఎక్స్ట్రా కొట్టామని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. ఎప్పుడూ గేమ్లో లేరు చూసుకుంటే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ వచ్చినప్పుడు. అయితే మీకు ఫస్ట్ ప్లానింగ్ ఇవ్వాలి. పవర్ ప్లేలో ఎంత మంచిగా ప్లాన్ చేశారంటే ముంబై ఇండియన్స్, పిచ్ స్లో ఉందని తెలిసి స్టార్టింగ్లో ఒక్క ఓవర్ బూమ్రా కాదు ట్రెంట్ బోల్ట్ స్వింగ్ చేస్తానికి వెళ్ళాడు. బాల్ స్వింగ్ అవ్వలే, ఇమ్మీడియట్ స్లోవర్ 1కి వచ్చేసారు. దీపక్ చార్ వేసిన స్లోవర్ 1 నాకు చాలా నచ్చింది.
ఎట్లయితే అవుట్ చేశాడు కదా ఫ్యాబ్ డూప్లెసిస్ని లాంగ్ ఆన్ ఫీల్డర్లు పెట్టి నకల్ బాల్ వేసాడు అండ్ కొడతానికి వెళ్ళి లాంగ్ ఆన్లో అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ట్రెంట్ బోల్ట్ వచ్చి కట్టర్ వేసేట స్లైట్ ఇట్లా రిస్ట్ ఇట్లా అని అక్కడ కేఎల్ రావుల్ అవుట్ అయిపోయాడు. వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత ఈ టోటల్ చేజ్ చేస్తాం చాలా కష్టం అని అందరికీ తెలుసు. ఎందుకంటే బూమ్రా 4 ఓవర్లు పవర్ ప్లేలో 1 ఓవర్ కూడా వేయలే, అట్లనే పెట్టి వికెట్స్ పడిపోతున్నాయని చెప్పేసి పవర్ ప్లే తర్వాత బూమ్రా వచ్చాడు. అదే అడ్వాంటేజ్ ఉండింది, బూమ్రాని కొడితే చాలా కష్టము. అయితే ద ఓన్లీ ప్లేయర్ కొంచెం మంచిగా అనిపించింది నాకు సమీర్ రిజ్వీ అండ్ కొంచెం ఏమో విప్రాజ్. వాళ్ళిద్దరు తప్పించి ఎవరు కాంట్రిబ్యూట్ చేయలే, కానీ మిడిల్ ఓవర్స్లో వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చేస్తున్నాడు. వన్స్ అగైన్ డైమండ్ లాగా వచ్చారు. ఎవరంటే శాంట్నర్లో ఏంటంటే బ్రిలియన్స్, తను వేసే స్పీడ్ అనమాట. ఇప్పుడే నోటీస్ చేయండి, శాంట్నర్ ఓవర్లో 6 బాల్స్ వేస్తే 6కి 6 బాల్స్ వేరే 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 పేస్లో వేస్తాడు అనమాట. పేస్ అంటే వేసే బాల్ ఒకటి మెల్లిగా 90 వేస్తాడు, ఒకటి 80 వేస్తాడు, ఒకటి 100 కిలోమీటర్స్ వేస్తాడు, వేరే వేరే పేస్లో వేస్తాడు అండ్ కంట్రోల్ ఉందన్నమాట. క్రీజ్ కూడా యూజ్ చేసి వేస్తాడు. అందరు బ్యాటర్ని ట్రాప్ చేశాడు, 3 వికెట్లు తీసుకున్నాడు. 3.8 ఎకానమీ ఏంటి భయ్ T20 ఫార్మాట్లో, అన్బిలీవబుల్ బౌలింగ్. 3 వికెట్లు తీసుకున్నాడు అండ్ బూమ్రా కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు స్టబ్స్ వికెట్ తీసాడు, దట్ వాస్ వెరీ వెరీ క్రూషియల్ ఎల్బిడబ్ల్యూ. అండ్ చూడండి హార్దిక్ పాండే క్యాప్టెన్సీ చాలా మంచిగా చేశాడు. బ్యాట్స్మెన్ కొడుతున్నప్పుడు తీసుకొచ్చి బూమ్రా నేర్పించాడు, బూమ్రా కూడా వికెట్స్ తీసుకున్నాడు. మొత్తానికి 59 రన్స్తో మ్యాచ్ గెలిచారు. ఇది ఢిల్లీ వాజ్ నెవర్ ఇన్ ద గేమ్. చిన్న చిన్న గ్లింప్సెస్ కనిపించినాయి కానీ దే వర్ నెవర్ ఇన్ ద గేమ్. మొత్తానికి 59 రన్స్తో కంఫర్టబుల్గా ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలిచి క్వాలిఫై అయిపోయారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్, మ్యాచ్ కంటే ముందు అసలు మ్యాచ్ అవుతుందా లేదా, మ్యాచ్ అవ్వదు, మ్యాచ్ షిఫ్ట్ చేయాలి, ఢిల్లీ ఓనర్స్ చెప్తున్నారు అది ఇది అని చాలా విన్నాం మనం. అసలు ఎంత లక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచ్ అయింది. మీకు గుర్తుంటే ఒకవేళ మ్యాచ్ చూస్తుంటే మ్యాచ్ అవ్వగానే వర్షం స్టార్ట్ అయింది. హర్ష భోగ్లే అయితే లాస్ట్లో గొడుగు పట్టుకొని చేయాల్సి వచ్చింది. ఆ ప్లేయర్ ఇంటర్వ్యూస్ అలాంటి సిచ్యువేషన్ కూడా చూసాం మనము. అండ్ క్లోజ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నాం, క్లోజ్ మ్యాచ్ కూడా అవ్వలే. 59 రన్స్తో గెలిచారంటే వన్ సైడ్ T20 మ్యాచ్ ఇది. అండ్ ఢిల్లీ క్యాపిటల్ సరిగ్గా ఆడలేదు నిజంగానే. టు బీ హానెస్ట్, పాస్ట్ 5-6 మ్యాచెస్ వాళ్ళు సరిగా ఆడట్లే క్రికెట్. ఐ థింక్ ముంబై ఇండియన్స్ వాస్ థరోలీ డిజర్వింగ్ ఈ 4th ప్లేస్కి వస్తానికి. ఎందుకంటే లాస్ట్ 8 మ్యాచెస్లో ఇందాక చెప్పినట్టు నేను 7 మ్యాచెస్ గెలిచారు T20 ఫార్మాట్లో. దట్స్ నాట్ ఈజీ. ఆ 8th మ్యాచ్ కూడా జస్ట్ లాస్ట్ ఓవర్లో ఓడిపోయిన మ్యాచ్ అది. ఎనీవేస్ థరోలీ డిజర్వింగ్ ముంబై ఇండియన్స్. దట్స్ అబౌట్ దిస్ మ్యాచ్. మరి మీకు ఎట్లా అనిపడింది, ఎవరి పర్ఫార్మెన్సెస్ నచ్చింది చెప్పండి నాకు. మీకు సూర్య బ్యాటింగ్ నచ్చిందా, శాంట్నర్ వేసిన స్పెల్ నచ్చిందా, లేకపోతే బూమ్రా వేసిన స్పెల్ మూడు వికెట్లు తీసుకుని అది నచ్చిందా? ఈ ముగ్గురు పర్ఫార్మెన్స్లు 3కి 3 నచ్చే ఉంటాయి, కానీ ముగ్గురులోంచి ఒక పర్ఫార్మెన్స్ పిక్ చేయండి, నాకు ఏది నచ్చిందో కింద కమెంట్ అయితే చేయండి. అండ్ ఐల్ సీ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. చలో ఇవాళ మ్యాచ్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. స్టాట్స్ అండ్ ఫ్యాక్ట్స్ brought to you by Spoda.ai. గుజరాత్ టైటన్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారు, మీకు తెలిసిన విషయమే. కానీ ఇంత మంచి క్రికెట్ ఆడిన తర్వాత వీళ్ళు టాప్ 2లో ఫినిష్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటారు కదా. మరి దాని గురించి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2కి 2 గెలిస్తే కంఫర్టబుల్లీ టాప్ 2లో వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళ ఎఫర్ట్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. బికాస్ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ అహ్మదాబాద్, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. అంత కాన్ఫిడెంట్ టీం కాదు వీళ్ళది. మనకు తెలిసి మ్యాచెస్ ఓడిపోయి వస్తున్నారు, లాస్ట్ మ్యాచ్ ఎలిమినేట్ కూడా అయిపోయారు. అయితే ఎవ్రీథింగ్ టు ప్లే ఫర్ గుజరాత్ టైటన్స్కి. అండ్ అయితే ఇప్పుడు చూసుకోండి, అహ్మదాబాద్లో మ్యాచ్ అవుతుంది. మీకు వెన్యూ గురించి తెలిసిందే, మంచి బ్యాటింగ్ పిచ్, యావరేజ్ స్కోర్ వచ్చేసి 216. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే 54% సెకండ్ బ్యాటింగ్ టీమ్స్ గెలిచినాయి ఈ సీజన్ చూసుకుంటే. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజనే కాదు, 2022 నుంచి. ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్. అండ్ బౌలర్స్కి కూడా ఉంటుంది స్లైట్లీ టర్న్, మళ్ళీ బౌన్స్ ఉంటుంది, రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ పిచ్ ఉంటుంది. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. అండ్ ప్లేయింగ్ బోత్ ద టీమ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఇంపార్టెన్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. అయితే ఇంకా ప్లేయర్స్ అందరు అవైలబుల్ ఉన్నారు టిల్ ప్లే ఆఫ్స్ గుజరాత్ టైటన్స్కి, టు బీ నోటెడ్. ఎందుకంటే ఇంకా బట్లర్ ఆడుతున్నాడు అండ్ రబాడా కూడా ఆడుతున్నాడు. వీళ్ళిద్దరు అవైలబుల్ ఉంటారు అనమాట ప్లే ఆఫ్స్ తర్వాత. ప్లే ఆఫ్స్ నుంచి ఈ లీగ్ ఫేజ్లో అవైలబుల్ ఉంటారు. సో ఇఫ్ యూ సీ ద టీమ్, సూపర్ టీమ్. అహ్మదాబాద్లో అన్బీటెన్. నిజంగానే వీళ్ళు చాలా కష్టం వీళ్ళని ఓడించాలంటే. ఎందుకంటే గిల్ ఇంకా సాయి సుదర్శన్ ఎట్లయితే బ్యాటింగ్ చేస్తున్నారు కదా, అన్బిలీవబుల్ వీళ్ళిద్దరు ఓపెనర్స్. లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో నో లాస్లో కొట్టేశారు. ఇంతవరకు హిస్టరీ ఆఫ్ IPL ఏ ఓపెనర్స్ ఇట్లా కంప్లీట్ చేయలేదు మ్యాచ్, వీళ్ళు చేసి చూపించారు. అండ్ దాని తర్వాత బట్లర్ తెలుసు అవుట్ స్టాండింగ్ ఫామ్లో ఉన్నాడు. రుదర్ఫోర్డ్ కూడా మంచి ఫామ్ చూపించాడు. తివాతియా వరకు ఎక్కువ బ్యాటింగ్ రాలే కానీ ఫినిష్ చేస్తాం తనకు కూడా వచ్చు. రషీద్ ఖాన్ మంచి ఫామ్లో వచ్చేసాడు. సాయి కిషోర్ బ్రిలియంట్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ దాంట్లో ఉన్నాడు. అండ్ ఎట్లయితే వికెట్స్ తీస్తున్నాడు, వెరీ ఇంప్రూవ్డ్ బౌలర్. ఈ వెన్యూలో వీళ్ళకి ఎట్లా ఆడాలో చాలా మంచిగా తెలుసు. సో అందుకనే డెఫినెట్లీ వీళ్ళు ఫేవరెట్స్ కింద ఉంటారు ఈ మ్యాచ్లో. అండ్ ఇంకో వైపు వచ్చేస్తే లక్నో సూపర్ జైంట్స్, దే ఆర్ నాట్ ఇన్ గుడ్ ఫామ్. సో వీళ్ళకి ఓపెనర్స్ ఇంకా నెంబర్ 3 నిక్లెస్ పూరన్ అండ్ ఏడెన్ మాక్రన్, మిచెల్ మార్ష్, నిక్లెస్ పూరన్ తప్పించి వీళ్ళ బ్యాటింగ్ అందరూ ఫ్లాప్ అవుతున్నారు. అండ్ దాని తర్వాత బౌలింగ్లో కూడా చూసుకుంటే ఇదిగోండి
తిని కూడా లేడు, సైన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు లాస్ట్ మ్యాచ్ అయితే, గొడవ పెట్టుకున్నాడు అక్కడ అభిషేక్ శర్మతో. ఫైన్ పడింది, మీకు తెలిసిన 50% ఫైన్ పడింది, ప్లస్ ఒక మ్యాచ్ బ్యాన్ కూడా అయిపోయాడు. సో దే ఆర్ వితౌట్, వేస్తుండే ఒక స్పిన్నర్ మంచిగా అంటే ఆ స్పిన్నర్ కూడా సిగ్నేచర్ పెట్టి బయటకు పోయాడు. ఇప్పుడు మరి తన ప్లేస్లో వేరే స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ వచ్చి ఆడాల్సి వస్తుంది లక్నోకి. బౌలింగ్ ఇంకా వీక్ అయిపోయింది, దట్ హాస్ బీన్ ద ప్రాబ్లమ్. వీళ్ళకి స్పిన్నర్ సరిగ్గా లేరు మిడిల్ ఓవర్స్లో. రవి బిష్ణు అస్సలు రిధంలో లేడు. లాస్ట్ మ్యాచ్ చూడండి, అభిషేక్ శర్మకి ఒకటే ఓవర్లో 4 సిక్స్లు ఇచ్చాడు, అక్కడ మ్యాచ్ చేంజ్ అయిపోయింది. సో దట్స్ అబౌట్ లక్నో. అండ్ రిషబ్ పంత్ బ్యాట్ నుంచి రన్స్ రావట్లేదు, ఆయుష్ బదోని కానీ సమద్ ఏమో ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. సో బోత్ ద టీమ్స్ గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడాలంటే గుజరాత్ టైటన్స్ ఈజ్ లుకింగ్ వే హెడ్. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ ఇందాక చెప్పినట్టు సో స్ట్రాంగ్. ఈ పిచ్ మీద ఏంటంటే వీళ్ళు బౌన్స్ ఉన్నప్పుడు బిహైండ్ ద స్క్వేర్ కొడతారు రన్స్, దాంతో కాపీ బుక్ స్టైల్లో రన్స్ కొట్టేస్తారు. వీళ్ళకి తెలుసు వీళ్ళ వెన్యూలో ఎట్లా ఆడాలో. జార్జ్ బట్లర్ కూడా సూపర్ సూట్ అవుతుంది, అందరికీ సూట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ గేమ్ ప్లాన్స్ బౌలింగ్లో కూడా చాలా మంచిగా ఇస్తారు. బ్యాక్ ఆఫ్ ద లెంత్, ఎక్కువ గుడ్ లెంత్ బాల్స్ వేయరు, మిడ్ ఆన్ ఫీల్డర్ పైకి పెట్టి బ్యాక్ ఆఫ్ ద లెంత్ ఇస్తారు. అదే గేమ్ ప్లాన్స్ ఫాలో అవుతారు వీళ్ళు. సో దట్స్ అబౌట్ ఇట్ గేమ్ ప్లాన్స్. ఇంకా ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ అంటే ఇట్స్ వెరీ ఈజీ టు పిక్ అనమాట. గుజరాత్ టైటన్స్లో ఐ గో విత్ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, వీళ్ళు ముగ్గురు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ నుంచి కూడా ఐ విల్ పిక్ ద టాప్ 3 బ్యాట్స్మెన్, ఎడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, ఇంకా నిక్లెస్ పూరన్. అండ్ మేబీ విలో రూక్ ఫాస్ట్ బౌలర్ అయితే కొత్తగా యాడెడ్ స్క్వాడ్లో తన్ని పిక్ చేస్తాను వీళ్ళు నలుగురు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డోంట్ సీ ఎనీ ప్లేయర్స్ ఎల్ఎస్జీలో. అండ్ కమింగ్ టు మ్యాచ్ ప్రెడిక్షన్, ఆబ్వియస్లీ ఇట్స్ ఎ నో బ్రెయినర్. ఐ విల్ గో విత్ గుజరాత్ టైటన్స్ టు విన్ దిస్ మ్యాచ్. అయితే ఏమైనా అప్సెట్ అవుతుందా, ఏమంటారు మీరు? అవుతుందా? కింద కమెంట్ అయితే చేయండి. మరి నా ప్రకారం అయితే కంఫర్టబుల్గా గుజరాత్ టైటన్స్ ఈ మ్యాచ్ గెలవాలి. మరి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్. మొత్తానికి టాప్ 4 టీమ్స్ ఏదైతే ఐపీఎల్లో క్వాలిఫై అయిందో నిన్న మాత్రం కన్ఫర్మేషన్ వచ్చేసింది. అయితే మీకు చెప్పండి, మరి టాప్ 2లో ఎవరు ఫినిష్ అవ్వచ్చు ఈసారి? అండ్ ఈ లీగ్ ఫేజ్ అయ్యే లోపల ఐ వాంట్ యూ టు గెస్. కింద కమెంట్ చేయండి, ఐ విల్ లుక్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. చూద్దాం అసలు ఎవరికి ఎక్కువ అంటే సపోర్ట్ ఉంటుందో, ఎవరికి ఎక్కువ, ఎవరు ప్రెడిక్ట్ చేస్తున్నారు టాప్ 2 టీమ్స్ ఎవరు రాబోతున్నారో. ఐ వాంట్ టు సీ యువర్ మైండ్ సెట్, మీరు ఎవరు అనుకుంటున్నారు అని చెప్పేసి. దట్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్. కింద కమెంట్ అయితే చేయండి. సో అగైన్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. ఒకవేళ ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.